సో కవిత వాళ్ళ నాన్నకి లెటర్ రాసింది. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది, కొంపలంటకపోయినాయి అని వీళ్ళు, బీజేపీ పార్టీ అయిపోయిందిగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు చాలా ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. అలాగే మీడియా, సోషల్ మీడియా ఇక చెప్పనే కూడదుగా. ఓవరాల్గా చూసినప్పుడు దానికి కేటీఆర్ స్పందించారు. ఆయన చాలా సాధారణంగానే చెప్పారు. ఓకే, ఆందోళన ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి సొంత చెల్లెలు, తర్వాత ఆ పార్టీ విధానాల మీద ఆమె మాట్లాడింది. సో డెఫినెట్గా దాని మీద ఆందోళనకరం ఉంటుంది. దాదాపుగా అబ్జర్వ్ చేస్తే ఆమె ఒక కార్యకర్త కింద ఉంది కాబట్టి ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, ఈవెన్ ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉంది పార్టీ నుంచి. సో మరి అది కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ కేటీఆర్ దానికి ప్రతిస్పందన ఏం చెప్పాడంటే, మాది ప్రజాస్వామ్య భరితమైన రాజకీయ పార్టీ కాబట్టి ఎవరైనా లెటర్లు రాయొచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. కాకపోతే ఏంటంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటే బాగుంటుంది, కానీ ప్రజల ముందు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇలాంటి లీకులు చేయాల్సిన అవసరం లేదు, ఈ విధమైన మాట అయితే అవసరం ఉండదు అని చెప్పేసి ఆయన ఇంకా దాని గురించి మాట్లాడలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. సరే, ఓవరాల్గా చూసినప్పుడు ఏమైపోయింది అంటే, అరే ఈయన కవితకి ప్రతిస్పందనగా భారీ ప్రకటన ఇస్తాడు అనుకుంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించండి అని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కేటీఆర్ మీద పడిపోయారు. సో ఓవరాల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏదో కవిత వల్లనే బీఆర్ఎస్ పార్టీ నిలబడింది, కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిపోతుంది, సో వీళ్ళెవరిగా భవిష్యత్తులో రాజకీయ పార్టీ ఉండదు అని అనుకుంటున్నారా? దానివల్ల పెద్ద నష్టం ఏం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము, ఆమెకున్న ఒక నెగటివిటీనే ఆ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం. సో దానివల్ల ఆమెకు వచ్చే నెగటివిటీ చాలా వచ్చింది. కాబట్టి పార్టీకి జరిగే చెడు అయితే చాలా తక్కువ. జరిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఏమో వల్ల జరిగిన చెడు జరిగింది, కానీ ఈరోజు కొత్తగా చెడు జరిగేది మాత్రం చాలా తక్కువ. అది బీఆర్ఎస్ పార్టీకి అర్థమవుతుంది. కానీ కాంగ్రెస్ ఆందోళన చెందుతూ ఏదో బీఆర్ఎస్ ఆందోళన చెందుతుంది అన్నంత విధంగా వీళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక మరి భాషాపరంగా చూస్తే ఒక నాయకుడు మాట్లాడతాడు, కేటీఆర్ని దరిద్రుడు అంటాడు, చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేదు అంటాడు. అంటే ఏమని చెప్పదలుచుకున్నారు ప్రజలందరికీ? మీరందరూ దరిద్రులు, ఏది పడితే అది మాట్లాడతారు, వీళ్ళతోటి ప్రజలకు అవమానమే తప్పితే మంచి జరగదని ప్రజలు అనుకోవాలని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారా? భాష మీద కంట్రోల్ లేనప్పుడు ప్రజలు ఏమనుకుంటారనే జ్ఞానం లేకపోతే చాలా తప్పు. సో డెఫినెట్గా ఇది పెద్ద బీఆర్ఎస్కి నష్టం లేదు, ఇతర పార్టీలు ఆర్భాటం చేసినా పెద్ద ఉపయోగం లేదు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.